దిస్ ఇస్ శ్రీధర్ గడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఈ ప్రపంచంలో గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం సమతామూర్తి. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి చైర్మన్గా ఉంటూ అద్భుతమైన సేవలు అందిస్తున్నారు రమేష్ గుప్తా గారు. సమతామూర్తి ఈ ప్రపంచానికి అందిస్తున్న ఆధ్యాత్మిక శక్తి ఏంటి, సనాతన ధర్మ గొప్పతనాన్ని ప్రపంచానికి ఎలా తెలియజేస్తుంది, శ్రీ 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 తిదండి చిన్నజీయర్ స్వామి గారి గొప్పతనం ఏంటి, ఈ సమతామూర్తి ఏర్పాటు చేసి ఆ స్వామీజీ గారు ఈ ప్రపంచానికి ఎట్లాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిని ఇస్తున్నారు, సందేశాన్ని ఇస్తున్నారు అనేది మనం సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం చైర్మన్ తేలుకుంట్ల రమేష్ గుప్తా గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మోదీ గారు భగవద్ రామానుజుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే వీటన్నిటికి కూడా రూపశిల్పం చేసింది చిన్నజీయర్ స్వామివారు. స్వామివారి ఆధ్వర్యంలో వారి సూచనల ప్రకారం శిల్పి ప్రసాద్ గారు చాలా గొప్పవారు, వారు సౌమ్యులు. వారు ఈ 106 దివ్య దేశాలకు వారు వెళ్ళడము, అక్కడి వీడియోలు తీసుకోవడము. స్వామివారు ఎన్నోసార్లు ఇవన్నీ దివ్య దేశాలు వెళ్ళారు, కానీ శిల్పిగా ఇతను వెళ్ళి ప్రతి ఒక్కటి కూలంకుషంగా వారు వారి టీం చూడడము, వాటివన్నిటివి వివిధ యాంగిల్స్లలో ఫొటోసు, వీడియోసు, చరిత్రలు అవన్నీ తీసుకురావడం, అవన్నిటినీ దాన్ని ఒక కార్యరూపంలో చేయడానికే సుమారు 2-3 సంవత్సరాలు పట్టింది. అది ఒకవైపు. పెద్ద విగ్రహం మొత్తం కింది నుంచి పై వరకు 216 అడుగులు. ప్రతి ఒక్కటి కూడా టోటల్ చేస్తే 9 వస్తుంది. అది ఆ దేవాలయంలో 9 అంకె ఎలాంటిదంటే, మీరు 9తో గణించినా, 9తో కూడినా, ఏది చేసినా మళ్ళీ తీస్తే అది 9 వస్తుంది. అది దృష్టిలో పెట్టుకొని నవవిధ భక్తులు అన్నట్టుగా స్వామివారు దాన్ని రూపకల్పన చేశారు. ప్రతి దేవాలయ నిర్మాణం కానీ, ఈ భగవద్ రామానుజుల వారి కానీ, ఈవెన్ భగవద్ రామానుజుల వారి దగ్గర ఉన్న త్రిదండం కూడా అది కొలిస్తే మళ్ళీ అది 9, టోటల్ 9 వస్తుంది. ఆ విధంగా దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఈ నిర్మాణానికి ముందు చిన్నజీయర్ స్వామివారు మన భారతదేశంలోనే ఆ విగ్రహాన్ని నిర్మించాలి అని అనుకున్నారు. సుమారు 1 సంవత్సరం దాని గురించి చాలా ప్రయాస చేసిన తర్వాత ప్రపంచమంతా ఉన్న పెద్ద విగ్రహాలన్నీ కూడా చైనా వాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళకున్న టెక్నాలజీ ఆ విధంగా ఉంది. వారికి ఇష్టం లేకపోయినా స్వామివారికి మన వాళ్ళకి ఇవ్వాలి అని అనుకున్నా, ఇంత చక్కటి టెక్నాలజీతో మన వాళ్ళు చేయలేరు అనడం వలన స్వామివారు స్వయంగా చైనా వెళ్ళడం, మా టీం అక్కడికి వెళ్ళడం, శిల్పి టీం అంతా అక్కడ 2-3 సార్లు వెళ్ళడము, చేయడము, వాళ్ళతో మాట్లాడడం, వాటి ద్వారా వాటి నిర్మాణం జరిగి అక్కడి నుంచి ఆ టెక్నీషియన్స్ అంతా వచ్చేసి దాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం చేయడం జరిగింది. రామానుజుల విగ్రహం గ్రౌండ్ నుంచి పై వరకు 216 అడుగులు. దాని గురించి పుస్తకాల్లో మిగతా వివరాలు ఉన్నాయి. ఆ చైనా వాళ్ళు ఇక్కడే ఉండి వాళ్ళ ద్వారానే విగ్రహాన్ని కూడా రూపకల్పన చేయడం జరిగింది. పార్ట్స్ తీసుకొచ్చారు. అది వాటిని మళ్ళీ ఏకీకృతం చేయడానికి కూడా సుమారు 7-8 మాసాలు పట్టింది. దాన్ని మళ్ళీ ఆ ఫైనల్ ఫినిషింగ్ చేయడము, కలర్స్ వేయడము, వాటన్నిటికి కూడా అంత టైం పట్టింది. కోట్ల రూపాయలతో సుమారు మొదట్లో ఇది ఒక 70, 80, 100 కోట్లల్లో నిర్మాణం అవుతుంది అనుకున్న దేవాలయం సుమారు 1200 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టడం జరిగింది. అయితే నాస్తికులు కొంతమంది వీళ్ళందరూ అనేవాళ్ళు ఉంటారు, 1200 కోట్లతో స్కూల్స్ నడిపించవచ్చు కదా, ఇవి నడిపించవచ్చు కదా. ఆ పని కూడా చేస్తున్నారు స్వామివారు. బేస్త వాళ్ళ కోసం అని చెప్పేసి మత్స్యనారాయణుడు అనే దేవాలయం నిర్మించడం జరిగింది చిన్నజీయర్ స్వామివారు. అదే కాకుండా ట్రైబల్ ఏరియాల్లో బీర్సాయిపేట ఇంకా మరికొన్ని చోట్లల్లా స్కూల్స్ నడిపిస్తున్నారు స్వామివారు. అల్లంపల్లి ఒక సమయంలో నెక్సలైట్ల స్థానం ఉండేది. అక్కడ ఎంతోమందిని చంపడము, చేయడము ఇవన్నీ కూడా జరిగాయి. ఆ స్థలానికి స్వామివారు వెళ్ళినప్పుడు
అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి మీరు వస్తే సరైనది కాదు అన్నారు. మా దగ్గర ఏముంది, దండము వస్త్రాలు తప్ప ఏమీ లేదు, ఎవరొచ్చినా మాకు పర్వాలేదని చెప్పేసి అల్లంపల్లి చాలా రిమోట్ ఏరియా నిర్మల్ నుంచి అక్కడికి వెళ్ళి ఈరోజు డిగ్రీ వరకు అక్కడ స్కూల్ నిర్మించడం జరిగింది. అక్కడి ట్రైబల్ వాళ్ళందరికీ కూడా మంచి విద్యను ఇవ్వడం జరుగుతుంది. విద్యలో కానీ కేవలం విద్యనే కాదు, ఇప్పుడు ఈ అంధ విద్యార్థులు వాళ్ళ ఎగ్జామ్స్ కానీ వాళ్ళ స్టడీస్ కానీ మొత్తం కంప్యూటర్ మీద చేస్తారు. ప్రపంచంలో మొదటి విద్యాలయం, అందులకు కంప్యూటరైజ్తో ఉన్న విద్యాలయాన్ని నిర్మించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పూజ్యులు శ్రీ చిన్నజీయర్ స్వామివారు.